బ్రేకింగ్ న్యూస్ దగ్గుపాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. డెక్కన్ హోటల్ వివాదంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డెక్కన్ హోటల్ కూల్చివేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో వెంకటేష్, రానా అలాగే నిర్మాత సురేష్ బాబులు ఇప్పటివరకు 6 సార్లు విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఇవాళ తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని గతంలో నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇవాళ కూడా విచారణకు రాకపోవడంతో కోర్టు ఆదేశాలు పాటించలేదని న్యాయస్థానం ఫైర్ అయింది. సెలబ్రిటీలు, సామాన్యులకు వేరువేరుగా కోర్టు ఆదేశాలు ఉండవని తెలిపింది నాంపల్లి కోర్టు. అయితే ఫిబ్రవరి 5న ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందేనని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈసారి విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని నాంపల్లి కోర్టు వార్నింగ్ ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, మనం చూస్తున్నాం వెంకటేష్, రానా అలాగే నిర్మాతకి సంబంధించి ముగ్గురికి సంబంధించి కోర్టుకి హాజరు అవ్వకపోవడంతో నాంపల్లి కోర్టు ఏ విధంగా అయితే సీరియస్ అయిందో కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి మరి వాళ్ళు ఎవరైనా స్పందిస్తున్నారా? నెక్స్ట్ టైం ఒకవేళ ఈ విధంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని కూడా కోర్టు హెచ్చరికలు జారీ చేయడం, వార్నింగ్లు ఇవ్వడం కూడా చూస్తున్నాం. ఏ విధంగా చూడొచ్చంటారు? తప్పకుండా రత్న, ఎందుకంటే ఇది ఇప్పటి వివాదం కాదు. 2018 నుండి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. ఏదైతే ఫిలిం నగర్ లో ఉన్నటువంటి డెక్కన్ హోటల్ భూ వివాదంలో కూడా ఇటు డెక్కన్ హోటల్ యజమాని, అదేవిధంగా దగ్గుబాటి రానయ్య గాని, వెంకటేష్, అదేవిధంగా సురేష్ బాబు, అభిరాములు, వీరిద్దరి మధ్య కూడా వివాదం కొనసాగుతుంది. అయితే అటు పోలీసులకు చెప్పినా కూడా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఇటు డెక్కన్ హోటల్ కి సంబంధించినటువంటి యజమాని అయితే ఇటు నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. అయితే ఆశ్రయించిన తర్వాత పలుసార్లు కూడా ఇటు దగ్గుబాటి ఫ్యామిలీకి అయితే ఇటు కోర్టుకి రావాలని కూడా ఆదేశాలు కోర్టు జారీ చేసింది ఇప్పటికే. అయినా కూడా దాదాపు 5 సార్లు కూడా వాళ్ళు మిస్ చేశారు, రాలేదు. ఈ రోజు అయితే తప్పకుండా రావాలి అంటూ కూడా అటు కోర్టు ఆదేశాలు జారీ చేసింది రానా ఫ్యామిలీకి. అయినప్పటికీ కూడా ఈ రోజు 6వసారి కూడా దగ్గుబాటి ఫ్యామిలీ అయితే కోర్టుకి విచారణ రాలేదని కూడా తెలుస్తుంది స్పష్టంగా. అయితే దీంతో నాంపల్లి కోర్టు అయితే సీరియస్ అయింది. ఎందుకు రావట్లేదు, ఇన్నిసార్లు కోర్టు ధిక్కరణ ఎందుకు చేస్తున్నారు, కోర్టు నిర్ణయాన్ని మీరు ఎందుకు ధిక్కరిస్తున్నారు, ఇన్నిసార్లు పిలిచినా రాకపోవడానికి ఏంటి ప్రధాన కారణం అంటూ కూడా అటు కోర్టు సీరియస్ అయిన పరిస్థితి. ఖచ్చితంగా వచ్చే నెల ఫిబ్రవరి 5న ఇది ఒక ఫైనల్ హియరింగ్ టైప్ కూడా చెప్పేది. ఖచ్చితంగా ఫిబ్రవరి 5న మీరు తప్పకుండా రావాలి. అప్పుడు రాకపోతే మాత్రం ఖచ్చితంగా నాన్ బయబుల్ వారెంట్ కింద కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుందంటూ కూడా అటు హెచ్చరికలు జారీ చేసింది. మరి చూడాలి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖు ఇటు దగ్గుబాటి రానా ఫ్యామిలీకి సంబంధించినటువంటి బ్రదర్స్ వాళ్ళు నాంపల్లి కోర్టుకు హాజరవుతారా, లేకుంటే అప్పుడు కూడా ఇప్పటిలాగానే వాళ్ళు స్కిప్ చేస్తారా ఏంటి అనే దాని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి లేదు సార్. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.